హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే అడీనియం ప్లాంట్స్ గురించి చూసేద్దామండి. నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. దీన్ని రివ్యూ అయితే చేస్తున్నాను. చాలా భారీ బందోబస్తుతో వచ్చిందండి. ప్యాకింగ్ అయితే చాలా టఫ్‌గా ఉంది ఓపెన్ చేయడానికి గూడా. బాగా టేప్ వేసి చుట్టూ అంటించేశారనమాట. మొక్కలకు డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ప్యాక్ చేశారు. వాటికి లోపలికి కొంచెం గాలాడడానికి హోల్స్ కూడా ఇచ్చారు అట్ట ముక్కలకి. కానీ దీంట్లో చిన్న చిన్న ప్లాంట్సే ఉన్నాయండి. మామూలుగా వాళ్ళు ఆ ఫొటోస్‌లో చూపించినట్టుగా లేవన్నమాట. ఫొటోస్‌లో మనకు ఫ్లవర్స్‌తో ఉన్నట్టుగా ఉన్నాయి ప్లాంట్స్. ఇంటికొచ్చాకైతే ఇవి చిన్న ప్లాంట్సేను. కానీ ఈ మొక్కలు చాలా కాస్ట్ అండి. ఆ పువ్వులతో ఉండే ప్లాంట్స్ మేము అడిగితే నర్సరీలో 950 రూపీస్ చెప్పారు. ఇవైతే మనకు 350 రూపీస్ పడ్డాయన్నమాట ప్రైజు. పర్వాలేదు, హెల్తీగానే ఉన్నాయి. ఒక మొక్క అయితే కాస్త లీవ్స్ అనేటివి కాస్త ఎండిపోయాయి. కానీ ఇవి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవసరం లేదన్నమాట. ఎప్పుడో వారానికో 2 వారాలకో కాస్త వాటర్ వేస్తే సరిపోతుంది వీటికి. వీటి పాటింగ్ మిక్స్ కూడా వాటర్ అనేది నిల్వ అవ్వకూడదు. ఇవి డెజర్ట్ ప్లాంట్స్ కదా, ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు వీటికి. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారండి. ప్యాకింగ్కి ఇవ్వచ్చు అసలు డబ్బులు. మొక్కకి ఏమాత్రం డ్యామేజ్ కలగకుండా ప్యాక్ చేస్తున్నారు. పైన ఇలా టేపు ఇచ్చారు. మళ్ళీ లోపల వైపు అట్ట ముక్కతో ఆ మొక్క అటు ఇటు కదలకుండా ప్యాక్ చేశారనమాట. లోపలైతే ఇలా మళ్ళీ కవర్లో ఆ మట్టి వేసి పెట్టున్నారు. దీనికి పాటింగ్ మిక్స్ కూడా మనకు గార్డెన్ సాయిల్, ఇంకా శాండ్ అంటే కొంచెం కంపోస్ట్ ఎరువు, ఇలా 3 సమానంగా కలుపుకొని మన పాటింగ్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇసుక క్వాంటిటీ మన కంపోస్టు, గార్డెన్ సాయిల్ 3 సమానంగా తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎలాంటి మట్టి ఉందని చూశాను. కాస్త ఇసుకగా కాస్త నల్ల మట్టి ఉందన్నమాట. ఇవైతే లైఫ్ లాంగ్ ఉంటాయండి. చాలా సంవత్సరాలు ఉంటాయంట ఇవి. 12 నుంచి 13 సంవత్సరాలైనా మనం కేర్గా చూసుకుంటే ఉంటాయంట. ఈ ప్లాంట్ అయితే కాస్త స్టెమ్ నల్లగా అయిపోయింది, మెత్తబడి ఉంది. కానీ మొక్క అయితే హెల్తీగానే ఉంది. మీకు ఎవరికైనా ప్లాంట్స్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా చాలా రకాల మొక్కలు అయితే రివ్యూ చేయాలని అనుకుంటున్నాను. వీటిని అయితే నేను 3టిని ఒకే పాట్లో పెట్టాను. కాస్త గ్రో అయ్యాక మారుస్తానన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.